హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి. కృష్ణం వందే జగద్గురుం అనే స్వామివారి బోధ నుండి కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే ఏమిటి ప్రయోజనం అనేది తెలుసుకుందాం. కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే ఏమిటి ప్రయోజనం అనేది శ్రీకృష్ణుని జనన ఘట్టాన్ని పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. బంధరాహిత్యం కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఇది శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే వచ్చే ఫలితాలు. పుట్టగానే ఆ చెరసాల కాపలాదారులు రాక్షసులందరూ కూడా గాఢ నిద్రా పరవశులైపోయారు. దీనిని బట్టి ఏం తెలిసింది? మనం కూడా రాక్షస లక్షణాలతో గనుక జీవనం సాగిస్తూ ఉంటే మనం పరమాత్మను దర్శించలేము. మనం గాఢ నిద్ర అనే అజ్ఞానంతో మోహాంధకారంలో మునిగిపోయి ఉంటే పరమాత్మను దర్శించలేము. సత్సంగం, సల్లక్షణాలు, సద్గోష్ఠి ఇవన్నీ ఏ సమయంలో ఆచరించవలసినవి ఆ సమయంలో ఆచరించకుండా ఉంటే మనం కూడా ఆ రాక్షసుల వలె ఏ ప్రయోజనాన్ని కూడా పొందలేము. అవతారులు చేసే పని ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి సర్వ జీవులకు కూడా సుఖశాంతులను, ప్రేమను, ఆనందాన్ని పంచిపెడతారు. సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ, జ్ఞానం ఈ 5 లక్షణాలు పరమాత్మలో పూర్ణంగా ఉంటాయి. వాటిని వారి వారి అధికారత్వం బట్టి, వారి హృదయ పరిపక్వతను బట్టి గమనించి వారికి ఏమి ఇస్తే వారు బాగుపడతారో, వారు పురోగమనం చెందుతారో అవి మాత్రమే ఇస్తారు. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.